హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఎన్నో ఔషధ గుణాలు అలాగే ఎన్నో పోషక విలువలు కలిగి ఆకుపచ్చ బంగారంగా భావించే మునగాకుతో కూరలు, పొడులు, పప్పే కాకుండా మరి ఇలా వడియాలు కూడా చేసేసుకుందాం రండి. మరి చాలా బాగుంటాయండి. చూడడానికి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అలాగే వీటిని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. చూడండి ఎంత ఫ్లేకీగా ఉన్నాయో అంతే రుచిగా కూడా ఉంటాయండి. మరి వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా వడియాల్లాగా చేసేస్తే మునగాకుతో. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాము. దానికి ఒక చిన్న గ్లాసు సగ్గు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని 2 గ్లాసుల నీళ్ళని పోసుకొని నానబెట్టేసుకోండి. 1 గంట నానిన తర్వాత ఒక గిన్నెను పెట్టుకొని ఏ గ్లాస్ అయితే సగ్గు బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 4 గ్లాసుల నీళ్ళని పోసుకొని వాటర్ని బాయిల్ అవ్వనిద్దాము. నెక్స్ట్ ఈ వడియాల పిండిలోకి ఫ్రెష్ మునగాకుని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా పెట్టుకోవాలి. తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత సగ్గు బియ్యాన్ని వేసుకొని కాస్త సాఫ్ట్గా ఉడకనివ్వాలి. నెక్స్ట్ మనం తీసుకున్న మునగాకుని కాస్త సన్నగా కట్ చేసేసుకోవాలి. మీ పిండిని బట్టి మునగాకు తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక గుప్పెడు తీసుకున్నానండి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా సరిపడా తీసుకోవాలన్నమాట. రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఎండు కారం లేదా పచ్చి కారం మీ అభిరుచి ప్రకారం వేసుకోండి. అలాగే కాస్త జీలకర్ర, ఇష్టమైతే కొన్ని నువ్వులను కూడా చేర్చుకుని ఇలాగ చిక్కగా అయ్యే వరకు కూడా పిండిని వండేసుకోండి. తర్వాత వెంటనే ఈ పిండితో మీరు వడియాల్లాగా మంచి ఎండలో పెట్టుకుంటే 2 రోజుల్లో మీ వడియాలు అనేవి పర్ఫెక్ట్గా క్రిస్పీగా రెడీ అయిపోతాయి. మరి వీటిని ఫ్రై చేసి కూడా చూసుకుందాము. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయి ఈ వడియాలు అనేవి. చాలా చాలా బాగుంటాయండి. పప్పు, సాంబారు లేకపోతే రసము, ఇన్స్టెంట్ చట్నీలోకైనా సరే చాలా బాగుంటాయండి. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు ట్రై చేసి మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.